ఆంధ్రప్రదేశ్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు ఏ విధంగా జరగబోతాయి? ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయా? లేదా ఉప ఎన్నికల్లో కూడా పోలీసులను, వ్యవస్థలను ఏ విధంగా అధికార కూటమి వాడుకుంది అని అందరూ చూశారు. ఈ క్రమంలో వైసీపీ స్టాండ్ ఏంటి? ఈ ఎన్నికల్లో పోటీ మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి? అనే దాని మీద కూడా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల మీద చాలా సీరియస్గా మాట్లాడారు. నాయకులకు కూడా నేను ఈ అంశం మీద చాలా సీరియస్గా ఉన్నా, మీరు ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకొని గ్రామస్థాయి కార్యకర్తకు ఖచ్చితంగా అండగా నిలవాలి అని చెప్పి ఖరాఖండిగా చెప్పేశారు. మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా, చాలా సీరియస్గా కనిపించారు. ఆయన ఏమంటారు అంటే, ఎస్, ప్రజాస్వామ్యం కొని జరుగుతుంది, వ్యవస్థలను విచ్చలవిడిగా ఉపయోగిస్తారు, పోలీసులను ఉపయోగిస్తారు, దాడులు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, దుర్మార్గాలు చేస్తారు. ఇన్ని చేసినా పర్వాలే, అడ్డుకొనే తీరాలి. క్షేత్రస్థాయి నుంచి ప్రతి కార్యకర్త దానికి ప్రిపేర్ అవ్వాలి. మనం కింద నుంచి కూడా అన్ని పార్టీ నిర్మాణాలు చేసుకుంటూ వచ్చాం. నేను నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు చెబుతున్నది ఒకటే, ప్రతి గ్రామస్థాయి కార్యకర్తకు మీరు స్థానిక సంస్థలో అండగా నిలబడి తీరాలి. గెలుస్తామో ఓడతామో పక్కన పెట్టండి, మన క్యాడర్ యొక్క మనసు మనం చూరగొనాలి. ఏం జరిగినా మా ఎమ్మెల్యే అభ్యర్థితో, లేకుంటే మా ఎమ్మెల్యేనో మా ఇన్ఛార్జో మాకు అండగా ఉన్నారు, పార్టీ అండగా ఉన్నారనే ధైర్యం కార్యకర్తలకు ఇవ్వాలి. ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసం, వాళ్ళ మనసును గెలుచుకోవడం కోసం మనం ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలి. ఓడతామో గెలుస్తామో పక్కన పెట్టండి, ప్రభుత్వం ఎన్ని దుర్మార్గాలు చేస్తుంది అనే విషయమైన జనానికి తెలియాలి. పార్టీ ఎంత సీరియస్గా కార్యకర్తలకు అండగా ఉంటుంది అన్న విషయమైన కార్యకర్తలకు తెలియాలి. ఈరోజు మీరు కార్యకర్తల క్షేత్రస్థాయిలో అండగా ఉంటేనే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఆ కార్యకర్తలు మీకు అండగా ఉంటారు. ఏ ఒక్క దగ్గర ఏకగ్రీవం అనే మాటే వినిపించకూడదు. నేను ఒప్పుకోను. అలా వినిపిస్తే నేను చాలా సీరియస్గా ఉన్నా. ప్రతి దగ్గర మన పార్టీ వాళ్ళు పోటీ చేసి తీరాల్సిందే. ఎన్ని కుట్రలు, ఎన్ని బెదిరింపులు, ఎన్ని దౌర్జన్యాలు జరిగినా కూడా ఓడతామో గెలుస్తామో పక్కన పెట్టండి, పోటీలు అయితే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఈ అప్రజాస్వామిక విధానాలను మనం ఎదురొడ్డి నిలబడాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు.